తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త వివాదానికి తెరలేసింది. అత్తారింటికి దారి చిత్ర విషయంలో ఆ చిత్ర నిర్మాత పైన నటుడు కథానాయకుడు పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అత్తారింటికి దారి సినిమా చిత్రీకరణ విషయంలో ఒప్పందం మేరకు ఒప్పుకున్న రెమ్యునరేషన్ లో కొత్త భాగం మాత్రమే చెల్లించారు. ఇంకా 2 కోట్లు రావాల్సి ఉండగా నిర్మాత జాప్యం చేస్తున్నారు. దాని మీద సంజాయిషి ఇవ్వాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫిర్యాదు స్వీకరించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదుని నిర్మాతల మండలికి బదలాయించారు. ప్రముఖ నిర్మాత బిఎన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి 2 కోట్లు బకాయి ఉన్నందున దానికి సంబంధించిన పూర్తి వివరణతో సాయంత్రంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్మాతల మండలిని కోరడం జరిగింది. దీని మీద ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే అత్తారింటికి దారి విషయంలో మొత్తంగా పవన్ కళ్యాణ్ కు ఒప్పుకున్నటువంటి రెమ్యునరేషన్ లో ఇంకా 2 కోట్లు బకాయి ఉంది. ఆ బకాయికి సంబంధించి అత్తారింటికి దారి చిత్ర విడుదల అనంతరం ఇస్తాను అన్నప్పుడు ఆ చిత్ర విజయం సాధించి చెల్లిస్తానని నిర్మాత చెప్పడం జరిగింది. ఆ సినిమా సంబంధించిన విషయంలో రిలీజ్ ముందు పైరసీ విడుదల కావడం ఆ సినిమా కొంత ఆందోళన కలిగించడం నిర్మాత కొంత భారంగా భావించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ కూడా కాస్త సినిమా విడుదల కావడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత సినిమా విడుదలై ఘన విజయం సాధించడం, ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయడంతో ఆ నిర్మాత డబ్బులు మిగతా ఒప్పుకున్న ఏదైతే బకాయి ఉన్నాయో ఆ బకాయి డబ్బులు చెల్లిస్తానని చెప్పినప్పటికీ అందులో కూడా కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం బిఎన్ ప్రసాద్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన నానక్ ప్రేమతో చిత్రం రేపు విడుదల కావాల్సింది. ఈ సమయంలో నానక్ ప్రేమతో విడుదల సందర్భంగా సినిమా డబ్బులు చెల్లిస్తానని చెప్పడం జరిగింది. ఈ సమయంలో ఇంకా చెల్లించకపోవడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్మాతల మండలికి బదలాయించడం జరిగింది. నిర్మాతల మండలి సదరు నిర్మాత బిఎన్ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు పైన వెంటనే స్పందించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. రేపు ఓవైపు నిర్మాత రేపు నానక్ ప్రేమతో సినిమా విడుదల కావాల్సి ఉండడం, ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం ఆ నిర్మాత సంబంధించి తీవ్రంగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి బిఎన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ ఫిర్యాదుకు ఏమైనా స్పందించి తక్షణమే డబ్బులు చెల్లిస్తారా, లేకపోతే దీని మీద ఇంకా ఏదో పెద్ద వివాదం జరిగే అవకాశం ఉందా అనేది కూడా ఇండస్ట్రీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒక నిర్మాత మీద కంప్లైంట్ చేయడం ఇటు ఇండస్ట్రీలోనూ ఇటు మూవీ ఆర్టిస్ట్ నటీనటుల సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారింది. ధన్యవాదాలు సతీష్.